రెడీ. పార్వతి టిఫిన్ రెడీయా? సారీ మామ్, సారీ బ్రో. ఏమైందని అడిగితే ఏం చెప్పవేంటమ్మా? ఎవరైనా గోప గుయ్యమనిపించారా ఐశ్వర్య? కొంపతీసి ఇది నిజం చెప్పేస్తుందా ఏంటి? మా అమ్మ నా ప్రాణాలు తీసేస్తుంది. కొట్టినట్టు అనిపిస్తుంది ఐశ్వర్య. వాట్ హ్యాపెన్? రే మహి బ్రో ఏమైంది? ఐశ్వర్య చెంప మీద దెబ్బేంట్రా? ఏది? ఎక్కడా? నిజం చెప్తావా ఏంటి? భయపడకు మామా, చెప్పకూడదంటే నీ నోటితో నువ్వే వెంటనే ఆంటీతో నిశ్చితార్థం పెట్టించమని చెప్పు. చిన్నబాబు, దెబ్బను చూస్తున్నావా మొహమొహాలు చూసుకుంటున్నారా? ఐశ్వర్య, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. నువ్వు మా కాబోయే కోడలువైనా ఇప్పటికైతే మా గెస్టువి. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం మా బాధ్యత. ఏం జరిగిందో నిర్మోహమాటంగా చెప్పు. మహి కొట్టాడా? చెప్పు. ఆంటీ అది ఐశ్వర్య చెప్పు. వీడేవైనా పనికిమాల పనిచేసి నిన్ను కొట్టాడని తెలిస్తే నీపై ఎత్తిన చేతులతో చేయించే పనులు వేరే ఉంటాయి. చెప్పమ్మా. మార్నింగ్ స్లిప్ అయి డోర్ తగిలింది, అందుకే ఇలా రెడ్ అయింది. అయ్యో, మరి వెంటనే చెప్పాలి కదమ్మా. లోషన్ ఏదైనా రాసావా? రాశాను, మహినే తెచ్చి రాశాడు. యా మామ్, నొప్పిగా ఉందంటే నేనే స్వయంగా మెడికల్ షాప్కి వెళ్ళి పట్టుకొచ్చాను. అవునంటీ, మహి సో స్వీట్. అమ్మా, బైది బై నిన్ను మాట్లాడగలనుకున్నాను. అది అది లాస్ట్ టైం ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. త్వరలో నిశ్చితార్థం పెడతామన్నారు కదా, అది ఎప్పుడమ్మా? రే మహి, నువ్వు నిశ్చితార్థం ఎప్పుడని అడుగుతున్నావా? సర్ప్రైజింగ్. హౌ స్వీట్ మై బ్రో. వారం నుంచి ఐశ్వర్య మన ఇంట్లోనే ఉంటుంది కదా, మహిలో మార్పు వస్తోంది పెద్దబాబు. నిశ్చితార్థం, తర్వాత పెళ్లి, ఊరేగింపు, ఇవన్నీ ఘనంగా చేస్తాను. కానీ